ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఇప్పటికే కేబినెట్ సమావేశానికి అనుమతించిన ఈసీ అత్యవసరమైన అంశాలపైనే చర్చించాలని సూచించింది. దీంతో ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. నిన్న మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల సంఘం షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చింది. జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని, రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని సూచించింది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో భాగమైన అధికారులు మంత్రివర్గ సమావేశంలో ఇన్వాల్వ్ చేయొద్దని షరతు విధించింది. సచివాలయంలో శనివారం జరగాల్సిన మంత్రి మండలి సమావేశానికి ఎలక్షన్ కమిషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా ఈసీ నుంచి అనుమతి రాలేదు. దీంతో శనివారం రాత్రి 7 గంటలకు సమావేశం వాయిదా వేసి వెళ్లిపోయారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుండగా పునర్విభజన చట్టంలో ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలను మంత్రిమండలి భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.